ఇగియాలో పొద్దుగాల లేవంగానే మా గల్లీలో అయితే పెద్ద గోల ఏందబ్బా అని బాల్కనీలకు వెళ్ళి చూస్తే కోతుల గుంపు మూక్కుమ్మడిగా వచ్చి మేడ మీద ఉన్నటువంటి తుమ్మ చెట్టు కొమ్మల్ని పక్కింటోళ్ళ బట్టల దండాలని పట్టుకొని ఊపేస్తున్నాయి గట్టిగా. నీళ్ళ ట్యాంకులో మూతలు తీసేసుడు, పైన ఎండబెట్టిన వడియాల్ని ఎత్తుకుపోవుడు, ఇండ్ల మీద పడి బస్తీ మొత్తాన్ని ఆగమాగం చేస్తున్నాయి. నిజానికి గవి చేసే హడావుడికి కోపం వచ్చినా కాసేపు ఆలోచిస్తే ఒక నిజం బోధపడింది అన్నట్టు. అడవులని నరికేసి వాటి నివాసాలని మనం ఆక్రమించుకోవడం వల్లనే కదా పాపం గవి తిండి కోసం నీళ్ళ కోసం మన ఇండ్ల మీదకి వస్తున్నాయి. గందుకే ఘాటిని హింసించకుండా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఘాటి పట్ల దయ చూపితే చాలా అవసరం అన్నట్టు. ఈ ప్రకృతి పాఠంతో మీ పొద్దుని ఒక మంచి ఆలోచనతోటి షురూ చేయనికే మన మార్నింగ్ ముచ్చట్లు వచ్చేసింది. లేట్ చేయకుండా గియాల్టి మన ముచ్చట్ని మొదలు పెట్టేద్దాం. గియాల మనం అందరం గుండె నిండా గర్వంగా చెప్పుకోవాల్సిన ఒక మస్తు మంచి ముచ్చట అయితే ఉన్నది. మన దేశ పిల్లగాండ్లు వాటర్లో సత్తా చాటుతుంటే చూసి సంబరపడని భారతీయుడు ఉంటాడా చెప్పుర్రి. సరిగ్గా 2021 ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్ వేదిక మీద మన నీరజ్ చోప్రా జావెలిన్ గట్ల గాల్లోకి ఇసిరితే సీదా పోయి పసిడి పతకాన్ని తాకిందన్నట్టు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలోనే భారతదేశానికి గది మొట్టమొదటి గోల్డ్ మెడల్ అన్నట్టు. గా దృశ్యం చూసి దేశమంతా కూడా మస్తు సంబరపడ్డది. గా చారిత్రాత్మక విజయానికి గుర్తుగా మన నీరజ్ సాధించిన ఘనతని ఎప్పటికీ యాద పెట్టుకోవాలని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ఆగస్టు 7న 7వ తేదీని కూడా జాతీయ జావెలిన్ త్రో దినోత్సవంగా ప్రకటించింది అన్నట్టు. మంచిగా ఉన్నది కదా ఇదైతే. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం నీరజ్ గెలుపును యాద చేసుకుంటే కాదు, మన ఊర్లల్లా పల్లెల్లో ఉండేటటువంటి కుర్రగాళ్ళని దాగున్న ఆటల ప్రతిభని కూడా బయటకు తీసుడు అన్నట్టు. నీరజ్ లెక్కనే రేపటి తరం యువత కూడా అథ్లెటిక్స్లో దేశానికి మరిన్ని మెడల్స్ తీసుకురావాలనే స్ఫూర్తి నింపనీకనే ఈ రోజు అసలు ఉద్దేశం అన్నట్టు. ఇక మన చేతులారా నూలు ఒడికి ఒంటికి సొగసైన బట్టనిచ్చే మన చేనేత కళాకారుల హస్తకళా ప్రావీణ్యాన్ని పండుగలా జరుపుకునే వేలొచ్చింది. ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన దేశమంతా ఘనంగా నిర్వహించుకునే జాతీయ చేనేత దినోత్సవం వెనుకున్న అసలైన కథేందో ఇప్పుడు తెలుసుకుందాం పాండ్రి. ఇక అంగట్లకు పోయి వేలకు వేలు పోసి బట్టలు కొంటాం గాని అసలు గా బట్ట తయారయ్యే వెనుక ఎంత కట్టం ఉంటుందో ఎన్నడైనా ఆలోచించినామా? చేతులెత్తి దండం పెట్టాలి గా చేనేత కార్మికులకు. మగ్గం ముందట కూర్చొని దారపు పోగును చుట్టుకుంటా రంగుల అద్ది ఒక అందమైన వస్త్రాన్ని సృష్టించే మన చేనేత అన్నల కష్టం అమూల్యమైనది. ఇక ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన మన భారతదేశం అంతటా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని చక్కగా ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ పండుగ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయిందంటే 2015వ సంవత్సరం నుండి దీనిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. మన తెలంగాణలోని సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేటలతోటి పాటు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత నేతగాండ్ల శ్రమను గుర్తించి వాళ్లకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, ఆగస్టు 7వ తారీఖునే ఎందుకు ఎంచుకున్నారు అంటే దీని వెనకాల ఒక పెద్ద చరిత్రనే ఉన్నది. వెనకట అంటే 1905వ సంవత్సరం ఆగస్టు 7న మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన నడుస్తున్నప్పుడు మన దేశ నాయకులు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. బయట దేశాల బట్టలు మనకొద్దు, మనోళ్ళ చేతులతో వేసిన స్వదేశీ వస్త్రాలనే వాడదామని గా రోజున అందరూ ఒక్కటై ఒట్టు వేసిండ్రు. గా చారిత్రక ఘట్టానికి గుర్తుగానే ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ఎంపిక చేసిండ్రు. ఇక మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఈ చేనేత రంగమే. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని బ్రతికించేది మన చేనేత కళాకారులే. కానీ ఈ రోజుల్లో మెషిన్ బట్టలొచ్చి చేనేత కార్మికుల పొట్టగొడుతున్నాయి. అందుకే ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత రంగానికి అండగా నిలవడం, మన చేనేత కార్మికులను గౌరవించడం మరియు మన స్వదేశీ చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం. పండగొచ్చినా పబ్బమొచ్చినా మన చేనేత వస్త్రాలు కట్టుకుందాం, మన చేనేత అన్నలకు చేయూతనిద్దాం, మన మూలాలను నిలబెట్టుకుందాం. చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. జై హింద్. ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకి మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రి.
భర్తృహరి సుభాషితాల ప్రకారం సజ్జన సాంగత్యం మనిషిలోని ఏ ఆవశ్యకతను తొలగిస్తుంది? ఆప్షన్ ఏ ఒంటరితనం మాత్రమే, ఆప్షన్ బి జడత్వం మరియు అజ్ఞానం, ఆప్షన్ సి శారీరక అనారోగ్యం, ఆప్షన్ డి పేదరికం. చూసిరు కదా, ఆన్సర్ అయితే లాస్ట్కి చెప్తా, గిట్లనే చూస్తుండండి ప్రోగ్రామ్ని. ఇక పొద్దుగాల లేవగానే గడియారం ముళ్ళు కన్నా వేగంగా ఉరుకుతున్నారు కదా అందరు మనుషులైతే. ఆఫీస్ పనులు, ఇంట్లో పనులు, అబ్బా ఒకటే ఆరటం. ఈ ఉరుకుల పరుగుల చదువుల పుణ్యమా అని ఒక్క కాడ నిమ్మలంగా కూర్చొని 4 ముచ్చట్లు పెట్టుకునే తీరిక కూడా లేకుండా వాయే. రూపాయి సంపాదన కోసం మనం చేసే గీ తిప్పలల్లా కడుపు నిండా బువ్వ తిననీకనే అవుతుంది. ఇక కంటి నిండా నిద్రపోకుంటుంది కూడా. బతికేమో ఆగమాగం అవుతాండి. పానం కోసం పని మానేయాలనా, లేదంటే పని కోసం పానం చూసుకున్నాడు మానేయాలనా? గిట్లాంటి ఆటిల్లా నడిమిట్లా పడి నరుకుతాంటివి. ఇక గిట్లాంటివి ఉండొద్దనే గీ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోమని కవితక్క చెప్తాంది. ఒక్కసారి ఇంతం పండ్రి. ఓం శాంతి. ఈరోజు మనం వినబోయేటువంటి టాపిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ని మనం పని అంటాము, అవునా? వర్క్ని మనం కర్తవ్యము అంటాము, వర్క్ని మనం డ్యూటీ అని అంటామన్నమాట. సో ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ మనము చేసేటువంటి వర్క్ గురించి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఈ వర్క్ చేయడం అనేది లైఫ్లో ఒక భాగము. లైఫ్ అనేది చాలా అమూల్యమైనది. సో వర్క్లో బ్యాలెన్స్ అనేది కావాలి. మొదట్లో అప్పట్లో ఏం చెప్పేవారంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేవారనమాట. కానీ ఈరోజు ఏం చెప్పుకుంటున్నాము? వర్క్ ఈజ్ నిజంగా వర్షిప్ లాగా ఉందా అండి? కాదు కదా. వర్క్ ఈజ్ వార్షిప్ లాగా అయిపోయిందనమాట కదా. వర్క్కి వెళ్తున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాము అంటే ఒక వార్లో దిగుతున్నాము అనేలాగా ఫీలింగ్స్ అన్నమాట వస్తున్నాయి. వెళ్తున్నాను ఆఫీస్కి, ఇక చూడండి, ఇక బాస్ ఇలా అంటారు, సబార్డినేట్స్ ఇలా అంటారు, వీళ్ళు ఇలా విసికిస్తారు, నాకు టైమే ఇవ్వరు, ఇంత హడావిడి పెట్టేస్తారు, ఒక్కరు నా మాట వినరు. ఇది ఒక వార్. ఎలాగైతే యుద్ధ రంగ స్థలంలో చుట్టూ ప్రతి ఒక్కరూ అన్నమాట గురి వేయటానికి రెడీగా ఉంటారు కదా, అలానే మనం కూడా ఈరోజు ఫీల్ అవుతున్నాం, అవునా? కానీ వర్క్ ఈజ్ వర్షిప్ అని అప్పట్లో అనేవారే. ఆ రోజులు ఎందుకు ఎక్కడ పోయాయట మరి? ఎందుకు ఈరోజు మనం వార్షిప్ లాగా ఫీల్ అవుతున్నాము? వార్లో జరిగేది ఏంటి అంటే నేను వేరే వాళ్ళని చంపాలి, వేరే వాళ్ళకి ఏముంటుంది, నేను వీళ్ళకి చంపాలి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఆల్వేస్ అటాక్ చేయాలి. అటాక్ ఎప్పుడు చేస్తాము అంటే అహంకారంతోనే అటాక్ చేస్తాము, క్రోధంతోనే మనం అటాక్ చేస్తాం అన్నమాట. అదే మన వాళ్ళ అయి ఉంటే క్రోధం రాదు, అవునా కదా? వేరే వాళ్ళ గురించి మనం చెడు అనేది ఎప్పుడైతే చూస్తామో, లేక ఎనిమీ అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళపైన అటాక్ అనేది చేస్తాం అన్నమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? వర్క్ చేస్తూ కూడా నా ఫీలింగ్స్ యొక్క బ్యాలెన్స్, నా థాట్స్ యొక్క బ్యాలెన్స్, నా ఎమోషన్స్ యొక్క బ్యాలెన్స్, నా క్యారెక్టర్ యొక్క బ్యాలెన్స్, నేను చేసే ఒక్కొక్క యాక్టివిటీ యొక్క బ్యాలెన్స్ చేయగలుగుతున్నానా? లేదు. ఈరోజు మనం చూస్తున్నాము వర్క్ ప్లేస్లో మనం వర్క్ చేస్తూనే ఉన్నాము, ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తున్నాము. ఇక్కడ బాగా లోడ్ అనేది ఉంటుంది, కానీ ఈ లోడ్ అంతా తీసుకుని వెళ్తాం ఎక్కడికి? సాయంత్రం మళ్ళీ మన ఇంటికి కూడా తీసుకొని వెళ్తామండి. ఆ లోడ్ పెట్టుకొని పిల్లలతో కూడా మాట్లాడతాము, ఆ లోడ్ పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతాము, రోజంతా ఆ లోడ్ మోస్తూనే ఉంటామన్నమాట. వాస్తవానికి చేయాల్సింది ఏమిటి? వర్క్ ప్లేస్లో మీరు ఫలానా మేనేజర్ కానీ, ఫలానా ఆపరేటర్ కానీ, ఫలానా ఏదైతే మీకు రోల్ దొరికిందో, ఫలానా వర్క్ దొరికిందో, ఫలానా మీకు ఏదైతే టైటిల్ దొరికిందో మీరు అది చేస్తున్నారు కదా. ఎలాగైతే ఇంటికి మనం వెళ్తామో చెప్పులు వదిలేస్తాం చూడండి, అక్కడే ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ అంతా కూడా మనం వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక మంచి ఫాదర్ లాగా కదా, ఒక మంచి బ్రదర్ లాగా, ఒక మంచి హస్బెండ్ లాగా మనం వెళ్ళొచ్చు కదా. కానీ కాదు, మళ్ళీ అదే లోడ్ తీసుకుని వెళ్తాము. ఏమనంటే ఏమంటారు అంటే
24 అవర్స్ కూడా సరిపోవట్లేదండి వర్క్కి అని చెప్పేసి అంటారు అన్నమాట. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మనం చేస్తున్నాము. హోమ్ని కూడా ఏం చేసేసాము, వర్క్ ప్లేస్ చేసేసాం అన్నమాట. ఎవరైనా ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో అడగటానికి అని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు, ఇప్పుడే రామాకు అని చెప్పేసి వాళ్ళు కూడా భయపెట్టించుకుంటూ ఉంటాం అన్నమాట. కారణము లోపల క్యారీ చేసేటువంటి స్ట్రెస్, లోపల క్యారీ చేసేటువంటి టెన్షన్ అన్నమాట మనం. కానీ నిజంగా ఇది అవసరమా? ఇదే మన జీవితమా? పెద్దలు ఏం చెప్పారు, హిందీలో ఎంత బాగా చెప్తారు, జిందగీ జిందా దిలీ కా నామ్ హే. అంటే జీవితం ఎలా జీవించాలి, హ్యాపీగా జీవించాలి, ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి అన్నమాట. కానీ ఈరోజు మనం చూస్తున్నాము ఎలా టెన్షన్, స్ట్రెస్. ఎందుకంటే మనము రోల్ కాన్షియస్గా అయిపోయాము. రోల్ కాన్షియస్గా కాకుండా మనం ఎప్పుడైతే స్వ కాన్షియస్గా, సోల్ కాన్షియస్గా, ఆత్మ అభిమానిగా ఎప్పుడైతే మనం అవుతామో అప్పుడు ఆ బ్యాలెన్స్ చేసేటువంటి నేచర్ మన లోపల వస్తుంది. నిజంగా చెప్పాలంటే మన లోపల ఒక అద్వితీయమైనటువంటి శక్తి అనేది ఉంది. అదే లైఫ్ ఎనర్జీ. ఈ లైఫ్ ఎనర్జీని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఈ లైఫ్ మనం జీవిస్తున్నాము, ఈ లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తి, అదొక పవర్, అది మస్తకం మధ్యలో మెరుస్తుంది అన్నమాట. నేను ఫలానా రోల్ ప్లే చేస్తున్నాను, యాజ్ ఏ మదర్, యాజ్ ఏ సిస్టర్, యాజ్ ఏ బ్రదర్, కదా, యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ హస్బెండ్. సో ఏ రోల్ ఎప్పుడైతే నేను ప్లే చేయాలో ఆ రోల్ ప్లే చేయాలి. దాని గురించి ఎవరో చెప్పినటువంటి టెన్షన్, ఎవరో పెట్టినటువంటి టెన్షన్స్ కానీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, దాని గురించి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి పని చేస్తూ నేను ఎవరు, నా వాస్తవికమైనటువంటి గుణాలు ఏవి, నాలో ఎన్ని పవర్స్ అనేవి ఉన్నాయి, నేను ఒక అద్వితీయమైనటువంటి శక్తిని, నాలో చాలా చాలా పవర్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం లోపలికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయాలి అన్నమాట. అస్తమానం మనము బయటనే ఉంటున్నాం, లోపలికి వెళ్ళట్లేదు కదా. ఇన్నర్ జర్నీ, దాన్నే మనం అంటాం ఏంటంటే మెడిటేషన్ చేయడము, లేక పాజిటివ్ థింకింగ్ అన్నమాట. నేను ఏం చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఈ క్వశ్చన్స్ అప్పుడప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఆ బ్యాలెన్సింగ్ నేచర్ వచ్చేస్తుంది. ఇంకోటి ఆలోచించాలి ఏంటంటే ఈ రోజంతా కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళ చేత నేను బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవాలి. ఎవరెవరైతే నా కాంటాక్ట్లో వస్తారో వాళ్ళకు నేను బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఆశీర్వాదాలే ఇవ్వాలి. రెండోది ఆశీర్వాదాలే కలెక్ట్ చేసుకుంటూ పోవాలి. మీరు ఏదైనా భారీ వస్తువు మోసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు ఎవరైనా మీ చేతిలో నుంచి భారీ వస్తువు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనసులో నుంచి థ్యాంక్స్ అని చెప్పి వస్తుంది కదా. ఆ థ్యాంక్స్ అనేది ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే ఏదో ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ అలాంటి ఆశీర్వాదాలు కాదండి. రోజు మనం ఎన్నైతే థ్యాంక్స్ చెప్తున్నామో అది కూడా ఆశీర్వాదమే. ఎంతమంది చేత థ్యాంక్స్ మనం తీసుకుంటున్నామో అది కూడా ఆశీర్వాదాలే అన్నమాట. కాబట్టి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఎలాగైతే అలవాటు అయ్యిందో అలానే థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ రిసీవ్ కూడా చేసుకునేటువంటి కర్మలు మనం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మైండ్లో ఉన్నటువంటి టెన్షన్ సమాప్తం అయిపోతుంది, లోడ్ అన్నమాట సమాప్తం అయిపోతుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నమాట వచ్చేస్తుంది. ఓం శాంతి. చూసిరు కదా, అక్క మస్తు చెప్పింది కదా, పని రాక్షసుల్లాగా పనే లోకం అని అనుకుంటే రేపు ముసలోళ్ళు అయినాక ముచ్చటి చెప్పుకునికే కూడా ముఖం మీద నవ్వు, ఒంట్లో సత్వ కూడా ఉండదు. పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ కన్నబిడ్డల నవ్వులు, కట్టుకున్న పెళ్ళాం ఆప్యాయతలు మళ్ళీ అయితే దొరకవు. అవి పోతే మళ్ళీ రావు కదా. గందుకే ఆఫీస్ పని ఆఫీసులని ఇడిచిపెట్టుండ్రి, ఇంటికి వస్తే మనసు నిండా మమకారాన్ని నింపుకోండ్రి. అందరూ గీ ముచ్చట యాదైతే పెట్టుకోండ్రి, మర్చిపోకుర్రి. ఇక గీ మధ్యలో చాలా మందికి పెద్ద పంచాయతీ
పంచాయతీ ఏంటంటే పొట్ట చుట్టూత పేరుకుపోయే కొవ్వు అన్నట్టు. దాన్ని మనం బెల్లీ ఫ్యాట్ అంటాం. ఎక్కడికి పోయినా ఏం తిందామన్నా గీ పొట్ట తగ్గట్లేదని తల పట్టుకుంటుండ్రు. మరి గీ బెల్లీ ఫ్యాట్కి సుక్కలు చూపించి దాన్ని మటాష్ చేయనికే ఈ రోజు మన ముందుకు వచ్చిండ్రు యోగా ట్రైనర్ లక్ష్మి మేడం. యోగాసనాలతో పాటుగా కొద్దిగా పిలాటెస్ మూమెంట్స్ కలిపి గా పొట్ట కొవ్వుని మాయం చేసే మస్తు టిప్స్ అండ్ ఎక్సర్సైజ్లు నేర్పించబోతున్నారు. రోజు గనక గివి మర్చిపోకుండా చేసుకున్నట్లయితే పొట్ట ఫ్యాట్ అస్సలే జమ కాదంట, రిలాక్స్గా అనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు చూసొద్దాం పాండ్రి. నమస్తే, నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో యోగా ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం యోగాసనాస్ అలాగే కొన్ని పిలాటెస్ మూమెంట్స్ బెల్లీ ఫ్యాట్ కోసం ప్రాక్టీస్ చేయబోతున్నాం. మనందరికీ తెలిసిందే, బెల్లీ ఫ్యాట్ అనేది చాలా కామన్, అలాగే తగ్గించడం కూడా చాలా కష్టం. కానీ ఈరోజు చేయబోయే ప్రాక్టీస్ మీరు రెగ్యులర్గా చేసుకుంటే కనుక మీకు బెల్లీ దగ్గర అనేది ఫ్యాట్ అక్యుములేట్ అవ్వదు, అలాగే స్లోగా టోన్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు స్పైన్ ఫ్లెక్సిబుల్ చేసే కొన్ని మూమెంట్స్ చేద్దాం, తర్వాత కోర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. సిట్టింగ్ పాస్చర్ నుంచి 2 కాళ్ళు ముందుకి స్ట్రెచ్ చేసి దండాసనాలోకి రావాలి. ఈ పొజిషన్లో గాలి పీల్చుకుంటూ మెల్లిగా మీరు నీని దగ్గరికి తీసుకురావాలి. ఇలా మీరు 2 కాళ్ళని ఆల్టర్నేట్గా పుల్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటే కనుక మీకు లెగ్స్ అలాగే బ్యాక్ ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది. తర్వాత 2 కాళ్ళని అబ్డామిన్కి దగ్గరగా తీసుకొచ్చి వెనక్కి ముందుకి ఇలా రాక్ చేయాలి. ఈ పొజిషన్లో మీకు స్పైన్ రిలాక్స్ అవుతుంది, అలాగే కోర్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. తర్వాత 2 కాళ్ళను ఇలా ఫోల్డ్ చేసి కూర్చొని అప్పర్ బాడీ రొటేషన్, గాలి వదులుతూ ఇలా రైట్ సైడ్కి రొటేషన్ చేయాలి. స్లోగా శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ముందుకి రొటేషన్. ఈ పొజిషన్లో అప్పర్ బాడీ రొటేషన్, శ్వాస వదులుతూ ముందుకు రొటేట్ చేయాలి. శ్వాస పీల్చుకుంటూ పైకి, అలాగే రివర్స్ రొటేషన్, శ్వాస పీల్చుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇలా జెంటల్ రొటేషన్స్ అయిపోయిన తర్వాత మెల్లిగా 2 కాళ్ళను ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్లో 2 హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి ఎక్సేల్ చేస్తూ స్లోగా వెనక్కి రోల్ చేయాలి. గాలి పీల్చుకొని మళ్ళీ గాలి వదులుతూ పైకి రావాలి. ఈ మూమెంట్స్ ఒక 5 నుంచి 10 వరకు చేసుకుంటే మీ పొట్ట భాగం అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. గాలి వదులుతూ పైకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. ఇలా 5 నుంచి 10 సార్లు చేసిన తర్వాత మీరు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ని ఒక 45 డిగ్రీ యాంగిల్లో లిఫ్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడు 2 చేతులను పైకి స్ట్రెచ్ చేసి గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ పైకి రావాలి. పైకి వచ్చి యాంకిల్ టచ్ చేసి మళ్ళీ గాలి పీల్చుకుంటూ వెనక్కి, గాలి పీల్చుకుంటూ వెనక్కి, గాలి వదులుతూ పైకి, గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ పైకి. ఇలా 10 మూమెంట్స్ అయిన తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ 45 డిగ్రీ యాంగిల్లో పెట్టి గాలి వదులుతూ పైకి లిఫ్ట్ చేసి యాంగిల్ టచ్ అవ్వాలి. గాలి పీల్చుకుంటూ వెనక్కి. ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు మీరు అబ్డామిన్ దగ్గర టైట్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ప్రెషర్ తెలుస్తుంది, అలాగే స్లోగా మీకు ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఒక 10 నుంచి 15 సార్లు చేసుకుంటే కనుక ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మెల్లిగా లెగ్ రిలాక్స్ చేయాలి. ఈ సుపైన్ పొజిషన్లో 2 కాళ్ళని కొంచెం దగ్గరగా ఉంచి హ్యాండ్స్ 2 తల కిందగా ఉంచాలి. గాలి పీల్చుకొని గాలి వదులుతూ హెడ్ లిఫ్ట్ చేసి రైట్ సైడ్కి బాడీ మీరు సైడ్ క్రంచ్ చేస్తూ ఉండాలి. ఎక్సేల్ చేస్తూ సైడ్కి. ఇలా చేయలేకపోతే మీరు యాంకిల్ టచ్ చేస్తూ ఇలా మాడిఫై చేసుకోవచ్చు. గాలి వదులుతూ యాంకిల్ టచ్ చేయాలి, గాలి పీల్చుకుంటూ సెంటర్కి రావాలి.
ఇలా 20 నుంచి 30 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మెల్లిగా రిలాక్స్. తర్వాత అప్పర్ బాడీ స్లోగా షోల్డర్ బ్లేడ్స్ వరకు లిఫ్ట్ చేసి 2 లెగ్స్ని మీరు మ్యాట్ నుంచి కొంచెం ఎత్తుగా లిఫ్ట్ చేసి పెట్టాలి. ఈ పొజిషన్లో 2 హ్యాండ్స్ని మీరు పంప్ చేసినట్టు ఇలా పంప్ చేస్తూ ఉండాలి. ఒక 100 టైమ్స్ క్లాప్ చేస్తే కనుక మీకు అబ్డామిన్ మీద ప్రెషర్ తెలుస్తూ ఉంటుంది. ఇలా ఒక 100 టైమ్స్ అయిన తర్వాత కౌంటర్ స్ట్రెచ్. లెఫ్ట్ ఫుట్ని రైట్ మీద ఉంచి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ని పట్టుకొని స్లోగా కిందకి ప్రెస్ చేయాలి. రెండో వైపు కూడా అంతే. రైట్ ఫుట్ని లెఫ్ట్ నీ మీద ఉంచి మీరు రైట్ నీని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని కిందకి ప్రెస్ చేయాలి. దీని తర్వాత మెల్లిగా రిలాక్స్. ఈ పొజిషన్లో అప్పర్ క్రంచెస్. హ్యాండ్స్ని హెడ్ కింద ఉంచి గాలి పీల్చుకొని గాలి వదులుతూ అప్పర్ క్రంచెస్ ఒక 50 టైమ్స్ చేయాలి. ఎక్సెల్ చేస్తూ పైకి, ఇలా ఎక్సెల్ చేస్తూ అబ్డామిన్ టైట్ చేస్తూ పైకి వస్తూ ఉంటే మీకు అబ్డామిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా లాస్ అవుతూ ఉంటుంది. ఒక 20 టైమ్స్ తర్వాత మీరు నెమ్మదిగా హోల్డ్ చేసి 2 లెగ్స్ని 90 డిగ్రీ యాంగిల్లో లిఫ్ట్ చేసి ఈ పొజిషన్లో సర్కిల్స్ రివర్స్ డైరెక్షన్లో చేయాలి. వీళ్ళొక 5 క్లాక్ వైజ్, 5 యాంటీ క్లాక్. వేసిన తర్వాత మెల్లిగా 2 లెగ్స్ని రిలాక్స్ చేసి అప్పర్ బాడీ రిలాక్స్ చేయొచ్చు. అయిపోయిన తర్వాత మెల్లిగా 2 లెగ్స్ని దగ్గరకు తీసుకొచ్చుకొని రొటేషన్ రైట్ లెఫ్ట్ స్పైన్ రిలాక్స్ చేయడం కోసం మెల్లిగా శవాసనలో రిలాక్స్ అవ్వాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5 నుంచి 10 సార్లు శ్వాస పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ పొజిషన్లో బాడీ మైండ్ 2 రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా రైట్ సైడ్కి తిరుగుతూ సిట్టింగ్ పాస్చర్లో నెమ్మదిగా కళ్ళు తెరవాలి. సో ఈ పోస్చర్స్ అన్నీ పిలాటెస్ అలాగే యోగా మీ పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడుతుంటాయి. సో రెగ్యులర్గా మీ యోగా ప్రాక్టీస్లో యాడ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ రెపిటేషన్స్ అనేది పెంచుకుంటే కనుక మీకు రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ ప్రాక్టీస్. మరొక ఇంట్రెస్టింగ్ సెషన్ తోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇయాల్టి మన ప్రోగ్రాంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. చూసిరు కదా లక్ష్మి మేడం ఎంత చక్కగా సులువుగా అర్థమయ్యేటట్టుగా పొట్ట కొవ్వు తగ్గించే ఎక్సర్సైజ్ల గురించి నేర్పించిండ్రు. చూసుడు ఒక్కటే కాదు, పొద్దుగాల లేచి రోజుకి ప్రాక్టీస్ కనుక చేస్తుంటే గా బెల్లీ ఫ్యాట్ అంతా కూడా పటాపంచలు అయిపోతుంది అన్నట్టు. తిన్నది ఒంటికి బట్టి పొట్ట పెరగకుండా మస్తు ఫిట్గా కూడా ఉంటారు. ఇక మన పెద్దలు అంటుంటారు కదా, రోగం ఒకటి రుచి ఒకటి అని. అంటే ఒంటికి మంచి కాకుండా నోటికి రుచిగా ఉండేవి కావాలని కోరుకుంటాం మనమైతే. కానీ మనం మాత్రం అటు ఆరోగ్యానికి ఇటు రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉండేటువంటి నాష్టాన్ని చేసుకుందాం. పొద్దుగాలని ఆకలి అయితే దంచి కొడుతున్నప్పుడు కంచం ముందర కూర్చుంటే కానీ ఆకలి తీరదన్నట్టుగా అప్పటికప్పుడు ఏడిగా ఏదైనా కావాలనిపిస్తే ఈ చిల్లీ చీజ్ టోస్ట్ బెడ్ ఆప్షన్ అన్నట్టు. మస్తు సింపుల్గా ఇంట్లో ఉండేటువంటి సామాన్లతోటి అద్దరిపోయే టేస్ట్ని ఎట్లా తీసుకురావాలనో ఇప్పుడు చూపిస్తా చూడురి. హాయ్ హలో
అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు సీనియర్ ఫుడ్ ఎక్స్పర్ట్ వనమాల వర్ధన్ గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మ్యామ్, స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు చిల్లీ చీజ్ టోస్ట్ చేద్దాము అనిత. ఓ, సో కావాల్సిన పదార్థాలు చూద్దాం. బ్రౌన్ బ్రెడ్, చీజ్, పన్నీర్, బెల్ పెప్పర్, బటర్, మిరియాల పొడి, మిర్చి, టమాటో సాస్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ చీజ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మ్యామ్, చేద్దామా? చేద్దాము. సో దీనికి ఫస్ట్ ఒక మిక్సింగ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు దీంట్లో తురిమిన చీజ్ వేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనకి తురిమిన చీజ్ వేసుకో. చిల్లీ చీజ్ టోస్ట్ అన్నావు కాబట్టి ఓకే. సో చీజ్ ఎక్కువ ఉంటుంది, అలాగే చిల్లీస్ అంటే పచ్చిమిర్చిలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. ఓకే, చీజ్ ఎక్కువ ఉంటుంది, మిరపకాయలు ఏ రకాల్లో ఉన్నాయో అవన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం చిల్లీ ఫ్లేక్స్. సో మాక్సిమం మనం చిల్లీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఏమైనా ఉంటుంది. ఓకే. చిన్న పిల్లలు తినొచ్చు, ఎందుకంటే చీజ్ ఎక్కువ ఉండే వల్ల కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఓకే. ఓకే. సో అలాగే ఇంకొక రకాల స్పైస్నెస్ ఏంటంటే మిరియాల పొడి. ఓకే. ఓకే. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పన్నీర్. సో మనం ఎంత క్వాంటిటీ బ్రెడ్, ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటున్నాం దాన్ని బట్టి సో మనం చీజ్ కానీ బటర్ కానీ అన్నీ వేసుకోవాలి. సపోజ్ ఒక 4 స్లైసెస్ బ్రెడ్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ చీజ్, 2 స్పూన్స్ ఆఫ్ పన్నీరు అలా పడుతుంది అనమాట. అలాగే బటర్ కూడా దీంట్లోనే వేసేయాలి. మళ్ళీ కొంచెం టమాటో కెచప్ కూడా. ఓకే. జనరల్గా చాలా మంది ఇప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తుంటారు ఇలాంటివన్నీ చేయడం, ప్రిపరేషన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అటు ఇటుగా కొంచెం కొలతలు తక్కువైనా ఎక్కువైనా పర్లేదు, మేనేజ్ అవుతుంది. ఓకే. సో అన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. జస్ట్ లైక్ ఒక మిక్సింగ్ మనం వేసుకోవాలన్నమాట. దీన్ని మనం అన్ని స్లైసెస్ మీద అప్లై చేయాలి. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేద్దాం. బటర్ మనం ఎలా అప్లై చేస్తామో. ఓకే. సో కంప్లీట్గా మనకి మాక్సిమం ఇంట్లో వాడే ఏ ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్గా వాడే ఏవైతే ఉన్నాయో సో అన్నీ కంప్లీట్గా ఇందులో ఉన్నాయి. సో దీనికోసం పెద్ద ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. మళ్ళీ జనరల్లీ ఇప్పుడు పిల్లలు ఉన్న ఇంట్లో పన్నీరు, చీజు జనరల్లీ ఉంటాయి కదా. అవును. సో అవన్నీ యూజ్ చేసి చేయవచ్చు. ఒక 2 minutes ఆన్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా పెట్టవాలనుకున్నది మనం అప్పుడు పెట్టచ్చు. ఎస్. ఓకే. సో ఇప్పుడు మనం ప్లేస్ చేసుకుందాం. వేడిగా ఉంటుంది, నాకు అలవాటు కాబట్టి పెడుతున్నాను. ఎవరైనా పెడుతున్నప్పుడు అంటే గ్లౌస్ వేసుకోవాలి. ఓకే. సో ఇలా ఓవెన్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 minutes. ఓకే. సో అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఓకే, బయటకు తీసేద్దాం. సో చూసారా, ఇక్కడ అంతా మెల్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం క్రంచీగా కూడా అయినాయి ఎడ్జెస్ కూడా. సో దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దాం. మ్యామ్, జనరల్గా మీరు క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ కంటే కూడా దాన్ని ఎలా సర్వ్ చేయాలి, ఎలా డెకరేట్ చేయాలి అనేది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఒకటి ఏంటంటే నాకు ఇన్ని ఇయర్స్లో నేను చేస్తున్నాను కాబట్టి సపోజ్ ఇప్పుడు మీరు ఏమైనా బిర్యానీ చేయాలనుకోండి అనేసి నాకు అలా వచ్చేస్తుంది. ప్లేటింగ్ ఎలా ఉండాలి, బిర్యానీకి ఒక రైతా ఉండాలి, చుట్టుపక్కల ఆనియన్స్ ఉండాలి, లెమన్స్ ఉండాలి. సో అలాగే ఏదైనా ఇప్పుడు డెజర్ట్ ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్ ఒక ప్లేటింగ్, ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సో అనిత లేట్ చేయకుండా చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాను. వావ్. సో చిల్లీ
చీజ్ టోస్ట్. సో టేస్ట్ చేద్దామా? సో ఇందులో వేసిన ప్రతి ఐటెం కూడా కొంచెం కాకపోతే లిటిల్ బిట్ ఘాటుగా ఉంది. కొంచెం ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా తినొచ్చు. ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. కొంచెం స్పైసీ ఫుడ్ వాళ్ళైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని కదా మ్యామ్? ఎస్. సో మ్యామ్ సీరియస్లీ సూపర్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అంటే మీ రెసిపీస్ అన్నీ నాకు అన్నీ ఫేవరెటే, బట్ మీరు ఏది చేసినా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో చూసారు కదా, చిల్లీ చీజ్ టోస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. నమస్కారం. చూసిరు కదా, నిమిషాల్లో తయారయ్యి ఈ చిల్లీ చీజ్ టోస్ట్ ఎంత మస్తుగా వచ్చిందో కదా. గా చీజ్ కరుగుతుంటేనే నోట్లు అయితే నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. మరి మీకు కూడా అనిపిస్తుందా గట్లా? మన పెద్దలు అన్నట్టు రుచికి మించిన విందు లేదు, గట్లాంటి రుచిని మనం తక్కువ టైంలోనే రెడీ కూడా చేసుకున్నాం. ఈజీగా అయిపోయింది అన్నట్టు. ఈ టోస్ట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకైతే ఇది మస్తుగా నచ్చుతుందని నేనైతే చెప్తున్నా మీకు. మీరైతే ట్రై చేసి చూడుర్రి. ఇక వట్టిగా కూర్చున్నప్పుడు కూడా స్నాక్ లాగా తినేయచ్చు అన్నట్టు. గట్లనే గిందులో మన ఒంటికి కావాల్సినటువంటి పోషకాలు కూడా మన బాడీకి మంచిగా అందుతాయి. అంటే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్టు. ఇక గజకేసరిలాగా శత్రువుల మీదకి ఉరికి ఓరుగల్లు కోటని అజేయంగా నిలబెట్టిన మొనగాళ్ళు మన కాకతీయులు. అడ్డం వచ్చిన వాళ్ళ తలలు తెగాల్సిందే అన్నట్టుగా యుద్ధాలు చేసిండ్రు, గెలిచిండ్రు. అదే చేతోటి ఈ ఎండు భూములకి కూడా కడుపు నిండా నీళ్ళు ఇచ్చేందుకు గొలుసు కట్టు చెరువుల్ని కూడా కట్టిర్రు. అసలు వీళ్ళ పాలన ఎట్లుండేది? ఆ రోజుల్లోనే నాయంకర పద్ధతి పెట్టి ఎట్లాంటి పక్కడబంది రూల్స్ని తీసుకొచ్చిండ్రు. అద్దం మీద రాసినట్టుగా స్పష్టంగా ఉండే గాళ్ళ శాసనాలు మనకి ఏం చెప్తున్నాయి? 100 ఏళ్ల కిందటి మన తెలంగాణ ఖ్యాతిని సాటినగా కాకతీయ చక్రవర్తుల వీరగాథని మన కళ్ళకి కట్టినట్టుగా చూపించనీకి ఉస్మానియా యూనివర్సిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రమేష్ సార్ అయితే రెడీగా ఉన్నారు. ఈ ముచ్చటేందో ఆయన మాటల్లోనే ఇందాం. నా పేరు డాక్టర్ పి రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా సిటీ. ఈరోజు మనము కాకతీయుల సంబంధించి వాళ్ళ యొక్క వైభవము, కాకతీయుల రాజకీయ చరిత్ర, రాజుల యొక్క ఔన్నత్యము, ప్రజలు వాళ్లకు అందించిన సపోర్టు, అదేవిధంగా కాకతీయ చక్రవర్తులు, కాకతీయ రాజులు ప్రజలకు ఏ విధమైన సేవ చేశారు, ఆ రాజరికపు వ్యవస్థ దాని ప్రభావము ఆనాడు ప్రధానంగా 10వ శతాబ్దంలో ఏ విధంగా ఉండిందనే అంశాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. మొదటగా కాకతీయ రాజులు రాష్ట్రకూటులకు, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా తమ రాజ్య పరిపాలనను మొదలుపెట్టారు. ఇది మొదటగా కాకతీయ గుండెన అనే మొదటి వంశకుడు, అంటే కాకతీయ రాజు ద్వారా ఈ వంశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఇది దరిదాపుగా కాలక్రమేణా బట్టి 956లో స్టార్ట్ అయినట్టు చరిత్రకారులు చెప్తుంటారు. ప్రధానంగా ఈ కాకతీయుల చరిత్ర అనేది పివి పరబ్రహ్మ శాస్త్రి రాసిన కాకతీయులు అనే పుస్తకం ద్వారా బాగా అర్థమవుతుంది. అదేవిధంగా కాకతీయ రాజుల చరిత్ర, వాళ్ళ పరిపాలన విధానము, సాంఘిక, ఆర్థిక మరియు సాంస్కృతిక విధానాలు, పరిస్థితులు, తర్వాత వాళ్ళ శిల్పకళ వైభవము, దాని గురించి మనము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎలాంటి ఆధారాలు ఈ కాకతీయ చరిత్రకు మనకు పనికొస్తాయనేది గుర్తించవలసి ఉంటుంది. అంటే చాలా సాహిత్యపరమైన ఆధారాలు, తర్వాత రకరకాల శాసనాలు కూడా ఈ కాకతీయ చరిత్రకు ప్రధానంగా ఆధారాలుగా పనిచేస్తుంటాయి. మొదటగా పరబ్రహ్మ శాస్త్రి యొక్క కాకతీయులు పుస్తకాన్ని 2 విధాలుగా, ఆంగ్ల భాషలో తర్వాత తెలుగు భాషలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే
ఆ సారు కూడా అంటే శాసనాల ఆధారంగా మంచి వర్క్ చేయడం జరిగింది. అంటే రకరకాల శాసనాలు ఈ కాకతీయుల యొక్క రాజకీయ చరిత్ర, తర్వాత ఆర్థిక చరిత్ర, సామాజిక చరిత్రను మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి. మోగల్లు శాసనము, మోటుపల్లి శాసనము, తర్వాత బయ్యారం శాసనము, తర్వాత కొలనుపాక, లైక్ ఇట్లా మొదలు పెడితే కనీసం ఒక 50-60 శాసనాలు కాకతీయుల చరిత్రను బాగా అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే చివరిగా మనము ప్రధానంగా రుద్రమాదేవి గురించి మాట్లాడే క్రమంలో చందుపట్ల శాసనం అనేది చాలా ప్రాధాన్యత పొందిన శాసనము. అంటే అది ఏం చెప్తుందంటే, అంటే మనం తర్వాత కాకతీయుల మొదటి నుంచి కాకతీయ గుండె నుంచి వెళ్ళి తర్వాత రుద్రమాదేవి వరకు ఉన్న పరిపాలన వ్యవస్థ గురించి మాట్లాడదాము. ఇప్పుడైతే చందుపట్ల శాసనం అనేది 1282లో రుద్రమాదేవి మరణించిందని పువ్వుల ముమ్మడి అనే అతను రుద్రమాదేవి పట్ల ఉన్న గౌరవార్థము వేశారని ఒక అంచనా. యాక్చువల్గా రుద్రమాదేవి 1282లో చనిపోయింది, కానీ ఆ కాలక్రమాన్ని ఇతిమిత్తంగా తెలియజేయడానికి చందుపట్ల శాసనం అనేది మొన్న అది తెరపైకి వచ్చేసింది. ఇక దాన్ని పక్కకు పెడితే మొదటగా మనం రాజకీయ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు కాకతీయ గుండెన, తదనంతరము వచ్చిన రాజు కాకతీయులలో బేతరాజు ఫస్ట్, తర్వాత పోలరాజు సెకండ్, పోలరాజు తర్వాత వచ్చిన కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు చాలా అగ్రగణ్యుడు, పరాక్రమవంతుడు. అక్కడి నుంచిలే యాక్చువల్గా కాకతీయుల యొక్క అసలైన రాజకీయ చరిత్ర, సామ్రాజ్య చరిత్ర స్టార్ట్ అవుతుంది. మొదటి ప్రతాపరుద్రుని కాలంలోనే నిజంగా వరంగల్ ప్రాంతంలో, అంటే కాకతీయ సామ్రాజ్యం అనుకున్న వరంగల్లు, ఖమ్మము, తర్వాత నల్లగొండ ఏరియాలో, ఆ తర్వాత ఈ కాకతీయ సామ్రాజ్యము గణపతి దేవుని కాలంలో అటు మహబూబ్ నగర్కు విశాలంగా అది విస్తరించింది. దాంతోపాటుగా కూడా కాకతీయ చక్రవర్తులు అనుకున్న మొదటి నుంచి, అంటే మొదటి ప్రతాపరుద్రుడి నుంచి వెళ్ళి రెండవ ప్రతాపరుద్రుని వరకు ఈ సామ్రాజ్యము చాలా మహోజ్వలంగా మిగతా ప్రాంతాలకు అది విస్తరించబడింది. ఇక్కడ మనం చర్చించబోయే అంశం ఏంటంటే, ప్రధానంగా మొదటి ప్రతాపరుద్రుడు మంచి రాజనీతి గలవాడు, బాగా పరాక్రమవంతుడు, తర్వాత 1000 స్తంభాల గుడిని కూడా కట్టించినవాడు, దాంతోపాటు రకరకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా అతను అభివృద్ధి చేసినవాడు మొదటి ప్రతాపరుద్రుడు. తర్వాత వస్తున్న మొదటి ప్రతాపరుద్రుని బ్రదరు మహాదేవుని వాళ్ళ కుమారుడు గణపతి దేవుడు. అంటే మొదటి ప్రతాపరుద్రుడు మహాదేవుడు, తర్వాత గణపతి దేవుడు కూడా ఈ సామ్రాజ్యాన్ని చాలా ప్రాంతాలకు అంటే విస్తృతంగా ఎక్స్పాండ్ చేశాడు. ఇక్కడ ప్రధానంగా ఈ కాకతీయుల యొక్క సామ్రాజ్యము ఎక్స్టెండ్ కావడానికి వీళ్ళకు సహాయం చేసిన వాళ్ళు సామంత రాజులు, తర్వాత సైనికులు, తర్వాత సైన్యాధిపతులు చాలా పనిచేశారు. రేచర్ల రుద్రుడు, గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు అనేవాడు ప్రధాన పాత్ర పోషించి అక్కడ రామప్ప చెరువును, తర్వాత రామప్ప గుడిని కట్టించారు. ఇక్కడ ప్రధానంగా మనం చర్చించే అంశం ఏంటంటే, కాకతీయ కాలంలో మొదటి ప్రతాపరుద్రుడు, తదనంతరం వచ్చిన మహాదేవుడు, ఆ తదనంతరం గణపతి దేవుడు, వీళ్ళు ఒక దిక్కు అంటే సాహిత్య రంగాల్లో, తర్వాత శిల్పకళా రంగంలో అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన అవసరాలను కూడా, అంటే ప్రధానంగా ల్యాండ్ బేస్డ్, అగ్రికల్చర్ బేస్డ్ పరిపాలన విధానం కాబట్టి ఈ అగ్రికల్చర్ను కూడా వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఇదే క్రమంలో అంటే గణపతి దేవుడు మిగతా అంటే యాదవరాలతోని, తర్వాత ఓయసాలతోని, అటు కంచీపురంతోని, ఇటు అంటే తన రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయడానికి తన పరిధిలో ఉన్న తన సామంత రాజులతోని, తర్వాత తనకు సహాయపడే సైనికులతోని, మంత్రులతోని ఒక ఉమ్మడిగా తన సామ్రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరి చేసే క్రమంలో ప్రధానంగా ఇక్కడ యాదవరాలతోని ఉన్న ఘర్షణలో భాగంగా చివరికి మన గణపతి దేవుడు తండ్రి మహాదేవుడు చనిపోవడం వల్ల ఇతను ప్రధానంగా ఈ గణపతి దేవుని పరిపాలన కాలంలో మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఏరియాలలో చెరువులు, కుంటలు, తర్వాత శిల్పకళా వైభవాన్ని బాగా అభివృద్ధి చేసిన క్రమంలోనే తనకు మగ సంతానం లేదు కాబట్టి ప్రధానంగా తన అవకాశాన్ని, తన రాజరిక స్థాయిని తన కుమార్తె అయిన రుద్రమాదేవికి అప్పచెప్పడం జరిగింది. అది 1262 నుంచి వెళ్ళి 1282 వరకు మొట్టమొదటగా రుద్రమాదేవి ఈ కాకతీయ సామ్రాజ్యాధిపతిగా, రాణిగా బాగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. చూసిరు కదా,
కాకతీయులంటే గట్టిగా అరిచే అరుపులు కాదు, అభివృద్ధికి నిచ్చెనేసిన ఆలోచనలు, గాళ్ళ శాసనాలు కేవలం రాళ్ల మీద రాసిన అక్షరాలు కావుల్లా మన సంస్కృతికి అచ్చైనటువంటి గుర్తులు అన్నట్టు. ఇవన్నీ చూస్తుంటే మన గుండె గర్వంతో ఉబ్బిత్తది కదా. 100 ఏండ్లైనా సరే గాళ్ళు కట్టిన చెరువుల కింద గియాల మన రైతన్నలు పంటలు కూడా పండిస్తున్నారంటే గదిగాల పాలన గొప్పతనం కాక మరేంది చెప్పుర్రి. ఇక గిట్లనే మరి మన యాదగిరి ఛానల్లో కూడా ప్రోగ్రామ్స్ మస్తుగా ఉన్నాయి కదా, మరి వాటిని కూడా మీరు యాదించుకోవాలి కదా. గందుకే ఘాటు గురించి చెప్తా చూడురి. హాలీవుడ్ సినిమాలో భాగంగా డ్రైవ్ యాంగ్రీ సినిమా ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు సతీష్ వేగేష్ణ గారితో చిట్ చాట్. మధ్యాహ్నం 12 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్ తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సబడి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం టాక్సీ రాముడు సినిమా ఎన్టీఆర్, దేవిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో జీవులలో నట్టల నివారణ అవగాహన గురించి డాక్టర్ ఎన్ కరుణశ్రీ గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో బొబ్బిలి బ్రహ్మణ సినిమా గురించి విశ్లేషణ. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు టెలిఫిలిం. సాయంత్రం 6:30 చిత్రలహరి కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగుట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి. ఈ రోజు రాత్రి మహారథి సినిమా బాలకృష్ణ, స్నేహ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక గియాల్టి ప్రశ్న యాదున్నదా, మళ్ళోసారి చెప్తా చూడుర్రి. భర్తృహరి సుభాషితాల ప్రకారం సజ్జన సాంగత్యం మనిషిలోని ఏ ఆవశ్యకతని తొలగిస్తుంది? ఆప్షన్ ఏ ఒంటరితనం మాత్రమే, ఆప్షన్ బి జడత్వం మరియు అజ్ఞానం, ఆప్షన్ సి శారీరక అనారోగ్యం, ఆప్షన్ డి పేదరికం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. మంచివారితో స్నేహం బుద్ధిని తీర్చిదిద్దుతుంది, అబద్ధాలను దూరం కూడా చేస్తుంది, అట్లే కీర్తిని కూడా పెంచుతుంది అన్నట్టు. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddiyadgiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చి మార్నింగ్ ముచ్చట్లా కలుద్దాం. గప్పటి వరకు జరంతా పాయలం.